నేటి పరిస్థితులలో హిందూ సంఘటన ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సహసంఘ చాలక్ ఇటిక్యాల కృష్ణయ్య అన్నారు. హిందూ సమ్మేళన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. నల్గొండ పట్టణంలోని గాంధీనగర్ బస్తీ సంబంధించిన హిందూ సమ్మేళనం శివాజీనగర్ పార్క్లో ఈ నెల 27న నిర్వహించనున్న నేపథ్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను శుక్రవారం స్థానిక గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో కమిటీ సభ్యుల సమక్షంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సహసంఘ చాలక్ ఇటిక్యాల కృష్ణయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుందని అన్నారు. హిందూ సమ్మేళనాల ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 10 కోట్ల మందిని కలిపామని, ఇలాంటి హిందూ సమ్మేళనాల ద్వారా మనమంతా ఒకే తల్లి పిల్లలం అనే భావన కలుగుతుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో హిందువులు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉందని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలని అన్నారు. గాంధీనగర్ హిందూ సమ్మేళనం కమిటీ అధ్యక్షుడు బెల్లి నాగరాజు మాట్లాడుతూ సమాజంలో హిందువులు, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి సంఘటితంగా ఉండాలని అన్నారు. ఈ నెల 27న శివాజీ పార్క్లో జరిగే హిందూ సమ్మేళనంలో ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. కమిటీ ప్రధాన కార్యదర్శి వాలుగొండ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా హిందూ సమాజం చైతన్యవంతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ హిందూ సమ్మేళనం ఉపాధ్యక్షులు వారణాసి రజనీకాంత్ శర్మ, మందడి పుష్పలత, పెద్దిరెడ్డి మనోజ, జగిని శరత్ బాబు, బొడ్డు తిరుపతయ్య, మల్లెబోయిన సతీష్, సంకటి వీరేష్, పిల్లి కృష్ణ, తేలి సైదులు, తోగోటి రమేష్, గుంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 27/3/2026 నాడు మన గాంధీనగర్ బస్తీ యొక్క హిందూ సమ్మేళనం శివాజీ పార్కులో జరుగుతుంది. సమాజంలో హిందువులపై అనేక రకాలైన దాడులు జరుగుతున్నాయి. హిందువులు మెజారిటీ అయినా కూడా వాళ్ళ యొక్క హక్కులను హరిస్తారు. కాబట్టి మనము ఇళ్లలో పండుగలు ఎలా చేసుకుంటున్నామో మన అందరం ఒకే తల్లి పిల్లల అనే భావన నిర్మాణం చేసేటందుకు ఈ హిందూ సమ్మేళనాలు మనకు దోహదపడతాయి. ఈ యొక్క జాతరలో ప్రతి హిందువు ప్రతి ఇంటి నుండి, ప్రతి బస్తీ నుండి ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొని మన యొక్క ఐక్యతను చాటుకొని అందరము కలిసి ఉండేటందుకు మనం ప్రయత్నం చేద్దాం. 27న గాంధీనగర్ బస్తీ అనగా శివాజీనగర్, మన గాంధీనగర్, షారక్ నగర్, ఒక ప్రముఖ 4 కాలనీ కలిపి మన హిందూ బంధువులందరినీ ఒక తాటిపై తెచ్చి హిందూ బంధువులందరికీ మన హిందూ ధర్మం మన సంఘటితంగా ఉంటే ఎలాంటి లాభాలు ఉంటాయి, మనం అందరం కలిపి ఉమ్మడి ఉండకపోతే జరిగే నష్టాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. బయట ఏం జరుగుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి కానీ కొన్ని దేశాల్లో మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మనం మెజారిటీ ఉండి కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం, ధైర్యంగా లేవు. సో మనందరం కలిసికట్టుగా ఉండి సంఘటితంగా ఉండి మన బలం మనం చూసుకుంటూ మన అందరి ఐక్యంగా ఉండి సమిష్టిగా మన హక్కులు మనకు రావాల్సిన అన్నీ మనం సాధించుకొని ఉండాలి. సమాజంలో మనం సంఘటితంగా ఉంటే ఎవరు కూడా మన దగ్గర రారు. హిందూ సమ్మేళనం ఏర్పాటు జరుగుతున్నది. ఆ సమ్మేళనానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున హాజరై దాన్ని ఘన విజయం చేయవలసిందిగా నేను జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాను. హిందువుల యొక్క సమైక్యత సంఘటితం కావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఇటువంటి హిందూ సమ్మేళనాలను విజయవంతం చేసుకొని మన యొక్క ఐక్యతను చాటుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరు కోరుచున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎస్పెషల్గా శివరామ్ నగర్ మరియు శివాజీనగర్, గాంధీనగర్, సావర్కర్ నగర్, గణేష్ నగర్ ప్రజలందరూ కూడా ఒకతాటి దగ్గరికి వచ్చేసి ఈ హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయవలసిందని నేను కోరుతున్నాను. శ్రీ పరాభవనామ